దశాబ్దాలుగా ద్రావిడ ముక్కోరపు కోటలైన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల చుట్టూనే తిరిగిన తమిళనాడు అధికార రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త అధ్యయనం మొదలైంది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో తలపతిగా నిలిచిన సినీ స్టార్ విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడం తమిళనాటనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సినీ గ్లామర్ తో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సరికొత్త ఆశలను, అంచనాలను రేకెత్తిస్తూ ఉన్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ప్రజల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. చెన్నైలో సీఎం కార్యాలయంలో కూర్చుని ఆయన అత్యంత సాధారణమైన స్టీల్ టిఫిన్ బాక్స్ లో భోజనం చేయడం సామాన్యులను ఆకట్టుకుంటుంది. ముఖ్యమంత్రిగా ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా ఉండే భారీ హడావుడి, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సాధారణ రోడ్లపైనే ఆయన కాన్వే సాగుతుండటం విశేషం. ఈ దృశ్యాలు విజయ్‌ను సామాన్య ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే నాయకుడిగా నిలబెట్టడానికి ఉపయోగపడుతున్నాయి. అయితే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నాయకులు మొదట్లో ఇలాంటి సరళ జీవన శైలిని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. తాము ప్రజల కంటే భిన్నమైన వాళ్ళం కాదని, ప్రజల్లో ఒకరిమేనని సందేశాన్ని బలంగా పంపడానికి ఇదొక వ్యూహాత్మక రాజకీయ సాధనగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. గతం నేర్పిన పాఠాలు అసలు పరీక్ష ఇక్కడే మొదలైంది. మొదట్లో వినమ్రత, క్రమశిక్షణ ప్రదర్శించి కాలక్రమేణా ఆ విధానాన్ని కొనసాగించలేకపోయిన నాయకులు ఉదాహరణలు కూడా ఉన్నాయి. చరిత్రలో ఎన్నో కూడా ఉన్నాయి. అధికార యంత్రాంగం, భద్రతా అవసరాలు, రాజకీయ ఒత్తిళ్లు పెరిగే కొద్దీ తొలి రోజుల్లో ఇచ్చిన హామీలను, సరళత్వాన్ని నిలబెట్టుకోవడం ఏ నాయకుడికైనా కత్తి మీద సామే అవుతుంది. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పదవిలోనూ వచ్చిన తొలి రోజుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కాన్వే వ్యవహారాలను ఉంటాయని ప్రకటించారు. కానీ ఆ తర్వాత భద్రతా కారణాలు, ప్రోటోకాల్ వల్ల ట్రాఫిక్ ఆంక్షలు, భారీ భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి కావడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ సరళత నిజంగా ఆయన అంతర్గత పాలన విధానంలో భాగమా, లేక కేవలం ప్రజల్లో మైలేజ్ కోసమేనా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రజలు కేవలం బాహ్య ప్రదర్శనలకు, విజువల్ షోలకు మాత్రమే పరిమితమై సంతృప్తి చెందే పరిస్థితిలో లేరు. నాయకుడు ఎలా కనిపిస్తున్నాడన్న దానికంటే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నాడు, ఎలా పాలిస్తున్నాడు అన్నదే ఇక్కడ ముఖ్యం. విజయ్ కు ముఖ్యంగా యువతలో తిరుగులేని ప్రజాదరణ ఉంది. ఈ ఆకర్షణే ఆయనను రాజకీయంగా అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది. అయితే వెండితెరపై చూపించే హీరోయిజానికి, నిజ జీవిత రాజకీయాలకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. రాజకీయాల్లో నిరంతరం క్రమశిక్షణ, పరిపాలన సామర్థ్యం, క్షేత్రస్థాయి సమస్యలపై స్పష్టమైన అవగాహన, తక్షణ చర్యలు మాత్రమే ఒక నాయకుడికి దీర్ఘకాలం నిలబెడుతూ ఉంటాయి. విజయ్ మొదట్లో చూపిస్తున్న ఈ వినమ్రత, సామాన్య జీవన శైలి కేవలం ప్రారంభానికే పరిమితం కాకుండా ఆయన 5 ఏళ్ల పాలనలో నిరంతరం కొనసాగితేనే అది తమిళనాడు రాజకీయాల్లో ఒక నిజమైన మార్పుగా గుర్తింపు పొందుతుంది. అలా కాకుండా భద్రత, రాజకీయ ఒత్తిళ్ల పేరుతో పాత పద్ధతులనే అనుసరిస్తే ఇది కూడా గతంలో ఎంతో మంది నాయకులు ప్రదర్శించిన పాత స్క్రిప్ట్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. తలపతి విజయ్ కత్తి అంచు మీద నడుస్తున్నారు. అంతా చూపుతున్న ఈ సరికొత్త బాట ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి.